ఆ ఊరికి గండం వచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో తలరాత మారే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉత్తర్వులో గ్రామమంతా దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లడంతో కోరుకొండ వాసులు అయోమయంలో పడ్డారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉన్న కోరుకొండ గ్రామం. అతి ప్రాచీనమైన ఈ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రాష్ట్రంలో పేరెన్నిక గల పుణ్యక్షేత్రాల్లో ఒకటి. 13వ శతాబ్దంలో రెడ్డిరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. నిటారైన కొండపై 600 మెట్లు ఎక్కితేనే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. 10,000 మంది జనాభా ఉన్న ఈ గ్రామం స్వామివారి పాదాల చెంత ఇప్పటి వరకు సుభిక్షంగా సేద తీరింది. ఒకప్పుడు ఈ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామికి 1000 ఎకరాల భూములుండేవి. ఈ ప్రాంతాన్ని రెడ్డిరాజులు పరిపాలించే సమయంలో తమిళనాడులోని శ్రీరంగం నుంచి బట్టారు కుటుంబాన్ని రప్పించి ఆలయ బాధ్యతలు అప్పగించారు. ఈ కుటుంబానికి చెందిన సుదర్శన పరాసం రంగరాజ భట్టార్ స్వామివారికి సేవలు చేయడానికి 73 మందికి 877 ఎకరాల భూములు ఈనాంగా అప్పట్లో ఇచ్చారు. అప్పటికే కోరుకొండ గ్రామం కూడా ఉండేది. జమీందారీ వ్యవస్థ రద్దయిన తర్వాత 1965లో సెటిల్మెంట్ అధికారిగా వ్యవహరించిన ఓ అధికారి 73 మంది ఈనాందారులకు 877 ఎకరాలకు సంబంధించి పట్టాలిచ్చారు. రెవెన్యూ రికార్డుల నుంచి దేవస్థానం భూములనే పదం తొలగించి పట్టాదారుల పేర్లు నమోదు చేశారు. ధర్మకర్త, భజంత్రీలు, కమ్మరి, వైష్ణవ బ్రాహ్మణులు, దేవదాసీలు, కళావంతులు ఇలా అందరికీ భూములు దక్కాయి. అనంతరం వారు వారసులకు కట్న కానుకలుగా పసుపు కుంకుమలుగా ఇచ్చివేయడంతో చాలా చేతులు మారాయి. 13వ శతాబ్దంలో కట్టించారండి. 13వ శతాబ్దం నుండి రెడ్డిరాజులు అప్పుల్లో దేవస్థానం భాగాజులు డైలీ రిచువల్స్ నిమిత్తం ఏంటంటే అప్పుల్లో ఒక సర్వీస్ 73 మంది సర్వీస్దార్స్కి 877 ఎకరాలు ఏనాములు ఇచ్చారు వేరు సర్వీసులు చేయడానికి. వాళ్ళు ఏంటంటే కాలక్రమేణా వాళ్ళకి 1965లో రైతువారీ పట్టా ఇచ్చేసారు. వాళ్ళకి పట్టా ఇచ్చేయడం వల్ల ఈ పట్టాలు ఎప్పుడైతే పట్టాలు ఇచ్చేసారో రెవెన్యూ రికార్డులో వాళ్ళ సొంత భూములుగా నమోదైపోయి వాళ్ళు అమ్మేసుకోవడం చాలా వరకు చేతులు మారిపోవడం జరిగింది. ప్రస్తుతం దేవస్థానం పొజిషన్లో 17 ఎకరాల 70 సెంట్లు మాత్రం ఉంది. దాని మీదే ప్రతి 3 సంవత్సరాలకి పాటలు పెడుతున్నాం, ఆదాయం వస్తుంది. అది కాక దేవస్థానానికి తీర్థం టైంలో వచ్చే హుండీల కలెక్షన్ అయితేనే ఈ పాటల వల్ల అయితేనే సంవత్సరానికి దగ్గర 12 లక్షల వరకు ఆదాయం వస్తుందండి. ఈలోగా ఈనాం భూములు ఎన్ని చేతులు మారినా దేవస్థానం తిరిగి స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు 2013 సెప్టెంబర్ 26న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే ఈ గ్రామానికి శాపంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ గ్రామంలో 420 సర్వే నెంబర్లకు సంబంధించిన క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏ విధంగా ఏ రికార్డుతో వారు ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ చేశారన్న విషయం తెలియకుండానే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ చేయటం, దానివల్ల గ్రామస్తులు చాలా తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు, అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఎందుచేతంటే ఈ భూములు కొనుక్కోవటానికి హక్కు ఏర్పరిచింది ప్రభుత్వం, మళ్ళీ ఆఫ్ చేయమన్నది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వమే ఒక కమిటీ కింద ఏర్పడి పిడుగుపడ్డ చందాన్న వెంటనే రిజిస్ట్రేషన్ ఆఫ్ చేయడం, దానివల్ల ఈ గ్రామం డెవలప్మెంట్ కుంటుపడిందండి. తరతరాలుగా చేతులు చాలా ఒక్కొక్కరు ఇంచుమించు 10-15 మంది 10 చేతులు అలా 15 చేతులు కూడా మారిపోయినాయండి. వీరి తర్వాత ఒకళ్ళ మేరు, వారి తర్వాత ఇంకోళ్ళ మేరు. అలా ఆర్థిక పరిస్థితులు బాగుపడటం వల్ల ఇనాం నిమిత్తం ఇచ్చిన భూములు ఎవరి మట్టుగాళ్ళు ఆ రోజుల్లో తిండి గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఎవరి మట్టుగాళ్ళు అమ్ముకోవాలని పరిస్థితులు వచ్చినాయి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ముంజులు తిన్నామని వదిలేసి మోర్లు పట్టుకున్నట్టు ఉంది ఈ సమస్య. అసలు ముంజులు అనేది స్వామివారికి 2000 ఎకరం ఉంది. ఆ 2000 ఎకరం గురించి దేవస్థానం వాళ్ళు కానీ ఎవరో దాన్ని కూడా ఎత్తట్లేదు. ఇవన్నీ మూర్లు, ఇవన్నీ చిన్న కూడా మీరు చెప్పిన 800 ఎకరం అవ్వచ్చు లేదా 200 ఎకరం అవ్వచ్చు, ఊరు గ్రామంలో ఉన్న ఇళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా మూర్లతో సమానం. ఏజెన్సీతో పాటు భద్రాచలం, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలకు వెళ్లే రోడ్డు సైతం కోరుకొండ నుంచి వెళ్లాల్సి ఉంది. రాజమండ్రికి ఈ ఊరు అతి సమీపంలో ఉండటం, కోరుకొండకు దగ్గరలో ఎయిర్పోర్టు ఉండటంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో భూములు దేవాదాయ శాఖ తీసుకునేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు తీవ్ర మతన పడుతున్నారు. రిజెక్ట్ చేశారండి. ఎందుకు రిజెక్ట్ చేశారంటే మీ భూములన్నీ సీలింగ్ లో ఉన్నాయి, ఎండమెంట్స్ ఆపేసింది, రిజిస్ట్రేషన్ ఆపేశారు, అందుకు మీకు ఇవ్వన్నారండి. అప్పుకెళ్తే 10,000 పుట్టదు, ఆస్తి ఉంది, ఎందుకు ఉపయోగం లేదు. ఏంటి పరిస్థితి? గవర్నమెంటే 1956లో ఈనా భూముల్ని బ్యాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు. అది అప్పుడు పర్మిషన్ ఇచ్చి ఈ రోజుని మోనోపోలీగా రిజిస్ట్రేషన్ ఆపడం ఏంటండి? అంటే మరి వాళ్ళు ఏదన్నా
స్థానిక ఎమ్మెల్యేని గారిని పట్టుకుని గౌరవ మినిస్టర్ గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఏదైనా చట్టం గతంలో సింహాచలంలో మొన్న వచ్చిన చట్ట విధంగా ఏదైనా మా జాయింట్ కమిషనర్ గారు మాకు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం మీరు ఎన్ని చేతులు మారినా మన దేవస్థానానికి అధికారం ఉంది కాబట్టి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి మాకు ఇచ్చిన అధికారులు ఉన్నాయి. చట్టం ఉన్నాయి. రికార్డు చాలా వరకు రికార్డు కూడా అప్రూవ్ చేసాం. ఇంకా త్వరలో ఇంచుమించుగా 15 రోజుల్లో నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. కొనుక్కున్న పట్టా భూములను విడిచిపెట్టి ఆక్రమణకు గురైన దేవుడి భూములు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుందన్న ఆశతో అక్కడి వారున్నారు. భూములు తిరిగి తమకు దక్కాలని కోరుకుంటున్నారు. మరోవైపు దేవాదాయ శాఖ మరిన్ని నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.